బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వియత్నాం కంట్రీ గురించి తలుచుకుంటే నిజంగా బాధేస్తోందని చెప్పాలి. ఒకవైపు కల్మాగి తుఫాన్ ఎఫెక్ట్తో కంటిన్యూస్గా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ తుఫాను బీభత్సం వల్ల ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఫిలిప్పీన్స్లో ఇప్పటివరకు అప్రాక్స్గా చూసుకుంటే ఒక 200 మెంబర్స్ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వియత్నాంలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోందని చెప్పొచ్చు. ఈ తుఫాను కారణంగా ఎంతో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము సంభవిస్తూ ఉంది. తీర ప్రాంతాలు కాల్మేగి తుఫాన్ ప్రభావంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నాయి. వియత్నాంని ఒక్కసారిగా మనం గమనిస్తే కనుక ఒక వలయం, ఒక చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. చెరువులే మొత్తం నిజంగా మనకు చూడడానికి వియత్నాం కంట్రీ ఎంత అందంగా ఉంటుందో, ఒక టూరిస్ట్ ప్లేస్, చాలా చక్కగా ఉండేటువంటి కంట్రీ ఇప్పుడు ఆ అందమంతా కూడా ఒక చెరువులో మునిగిపోయిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మనం చూస్తుంటే వాహనాలు కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెస్క్యూ టీమ్స్ మాత్రమే అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పెద్ద పెద్ద ఇన్నోవా, ఫార్చునర్ కార్లు, అలాంటి కార్లు కూడా మునిగిపోయాయంటే ఏ మేర వర్షం పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. వారం రోజులుగా కుండపోత వర్షాలు, ఏదైతే కల్మాగి తుఫాన్ ఎఫెక్ట్తో కంటిన్యూస్గా వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మొత్తం చెరువులు, డ్యామ్లు, బ్రిడ్జెస్ అన్నీ నిండిపోయి ఇలా రోడ్ల మీదకి వచ్చి ఊర్లన్నీ కొట్టుకుపోయే పరిస్థితి. అంటే ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇళ్లకు నష్టం కలగటము, కంటిన్యూస్గా చెట్లను తాకి మనం చూస్తున్నాము. తుఫాను భూమిని తాకి చెట్లు విరిగిపోవడం, చెట్లను పెద్ద పెద్ద అంతస్తులో ఉన్నటువంటి భవనాలను కూడా తాకే పొజిషన్ కనిపిస్తోంది. ఇళ్లకు నష్టం కలగటం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలు కంటిన్యూస్గా చోటు చేసుకుంటున్నాయి. తుఫాన్ ప్రభావంతో డాక్లాక్ ప్రావిన్స్లో ఒకరు మృతి కూడా చెందారు. ఆ టైంలో మనం చూసాము. ఇప్పటికీ లక్షలాది కార్లు జలసమాధి. అంటే ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానివ్వచ్చు, జనాలకి కానివ్వచ్చు. కంటిన్యూస్గా ప్రాణ నష్టము, ఇళ్ళన్నీ కూలిపోయి బతుకులన్నీ రోడ్డు మీద పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెరువులను తలపిస్తున్న ఈ పట్టణాలన్నీ కూడా మెయిన్ సిటీస్లో కూడా, ఏరియాస్లో కూడా మనం చూడొచ్చు. స్తంభాలు, జస్ట్ స్ట్రీట్ లైట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 2 అడుగులు గ్యాప్ అంతే, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని మునిగిపోయినటువంటి పరిస్థితి. బండ్లు, సైకిల్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, ఎక్కడ కొట్టుపోయినాయో కూడా అర్థం కావట్లేదు. మంచి కార్స్, హైట్లో ఉన్నటువంటి కార్స్ అన్నీ కూడా మునిగిపోయి కార్లలో వాటర్ ఫ్లో అనేది మనం చూడొచ్చు. కార్లలో పూర్తిగా గ్లాసెస్ తీసి ఉన్నటువంటి కార్లోనైతే కంటిన్యూస్గా లోపలికి చొచ్చుకుపోయి వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. బస్సులలో కూడా వాళ్ళకు బస్సులో ప్రయాణం చేస్తున్నట్లేదు, మొత్తం వాటర్లో ప్రయాణిస్తున్నట్టుగా ఉంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టం అయిపోయారు ప్రజలందరూ కూడా. ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే ఉండిపోయారు. కొన్ని టీమ్స్ అన్ని కూడా సహాయక చర్యలన్నీ, సహాయక బృందాలు వచ్చి అక్కడ వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాయి, ఫుడ్ సరఫరా చేస్తున్నాయి ఎవరైతే ఇరుక్కొని ఉన్నారో. తుఫాను బీభత్సం కొనసాగుతున్నప్పటికీ ఇటు కేంద్ర వాతావరణ శాఖ అధికారులు థాంత్ హోవా నుంచి క్వాంగ్ 3 వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం వర్షపాతం నమోదు కావచ్చు 200 మిల్లీమీటర్లు అని చెప్పాయి. అండ్ అక్కడ కనీసం ఎంతోమంది ప్రాణాలు చూసుకుంటే కొంతమంది అక్కడ నుంచి గల్లంతయ్యారని కూడా చెప్తున్నారు. అంటే కొంతమంది తెలియకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు, మరొకరు కొట్టుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ వాటర్ ఫ్లో ఎంతగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. వలస ధాటికి బ్రిడ్జీలు కూడా కొట్టుకుపోతున్నాయి, రహదారులన్నీ కూడా విరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒక 43,000 ఇళ్ళు మాత్రం నీట మునిగిపోయాయి. అంటే ఎంత దారుణంగా ఉంది వియత్నాం పరిస్థితి అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. 43,000 ఇళ్ళు, ఒక 40 ఇళ్ళు మునిగిపోతేనే అది పెద్ద న్యూస్గా మనం ప్రకటిస్తూ ఉంటాము. అట్లాంటిది 43,000 ఇళ్ళు మునిగిపోవటం అనేది, అందులో ప్రాణంతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ప్రాణంతో లేని వాళ్ళు ఎంతమంది గల్లంతయ్యారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా నీట మునిగిపోతే పరిస్థితి ఏంటి, నిజంగా పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి పక్క దేశాలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతోమంది వియత్నాంకి వెళ్ళాలని చెప్పి చాలామంది కంటిన్యూస్గా టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. కొంతమంది డ్రీమ్స్ కూడా ఉంటాయి, వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ కూడా ఉంటారు. ఇప్పుడు చూస్తున్నటువంటి వియత్నాం కంట్రీని చూస్తుంటే ఖచ్చితంగా మీరు స్టాప్ అయిపోవాలి. వియత్నాం పరిస్థితి అసలు బాగోలేదు. కంటిన్యూస్గా పూర్తిగా రవాణా వ్యవస్థ అక్కడ స్తంభించిపోయిందని చెప్తుంది. అక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయి, మనం చూద్దాం. Chết đúng không? Thời đại bây giờ có máy móc rồi. Anh em ô tô này. Nhiều vô cả, đánh lên nhiều vô cả. Nào đi xe ngập nước.
hai cái. Đâu đây tình nguyện. Rồi đúng rồi. Bu theo dây đi. Rồi, hàng hôn hết, chẳng báo lịch sử. Hồi xưa mình ở đây đây, đó. Nhà mình ở đây, nhà mình trước mặt này. రైట్ చూస్తున్నాం కదా వియత్నాం కంట్రీని చూస్తుంటే నిజంగా బాధేస్తోందని అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూడొచ్చు విద్యుత్ సరఫరా ఆగిపోయింది, కరెంటు సేవలు లేకుండా, ఒకవైపు లైట్స్ లేకుండా ఇళ్లలో కొన్ని వేల ఇండ్లు 43,000 ఇల్లు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. బళ్ళు, కార్లు, వాహనాలు అయితే పెద్ద పెద్ద కార్లు కూడా కంప్లీట్గా మునిగిపోయాయి వాటర్లో అని చెప్తూ ఉన్నారు. ఎంతో మందిని కాపాడే ప్రయత్నం చేస్తుంది సహాయక బృందం. అండ్ మనం చూడొచ్చు ఊర్లో కంటిన్యూస్గా మనం డ్రోన్ విజువల్స్లో చూస్తే కనుక అసలు కంప్లీట్ మట్టి వాటర్, ఏదైతే మడ్ వాటర్ చూస్తున్నాం మనము, కంప్లీట్గా మడ్ వాటర్ మొత్తం ఫామ్ అయింది కంటిన్యూస్గా. అంటే చిన్న చిన్న ఇళ్ళు అయితే మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, రేకుల షెడ్స్ అయితే కంప్లీట్గా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే నీళ్ళ తాకిడికి అట్లా వస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. వారం రోజులుగా కుండపోత వర్షానికి జరిగినటువంటి నష్టం ఇది. పెద్ద పెద్ద చెట్లని తాకుతూ ఉన్నాయి, వాటర్ ఫ్లోని అందుకుంటూ ఉన్నాయి. మంచి మంచి తాటి చెట్లను కూడా కవర్ చేస్తుంది వాటర్. అంటే ఎంత ఫ్లో ఉంది, ఎంత వర్షాలు పడుతున్నాయి అనేది మనకు ప్రభుత్వం చేతుల్లో కానీ అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో కూడా ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే వరదల దాటికి ఒకవైపు బ్రిడ్జిలు కూడా కొట్టుకుపోతున్నాయి, రహదారులన్నీ మునిగిపోతున్నాయి, రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అసలు ఎటు వెళ్తున్నాం, ఏ రూట్లో వెళ్తున్నాం, గూగుల్ కూడా క్యాచప్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకంటే 43,000 ఇల్లు పోవడం అనేది నిజంగా ఒక బీచ్లలో మనం చూడొచ్చు, చెట్లు కూడా విరిగి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వియత్నాం అనే కంట్రీ ఎంత చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. లక్షలాది కార్లు ఇలా జలసమాధి అయిపోయి, తాటి చెట్లతో కంటిన్యూస్గా వాటర్ ఫ్లోతో కొండ చర్యలన్నీ విరిగి పడిపోయి, పూర్తిగా చెట్లు స్తంభించిపోయి, అండ్ కరెంటు స్తంభాలు తీగలు కట్ అయిపోయి, వైర్లు ఇష్టం అంటే ఒక కంటిన్యూస్గా బతికుంటే చాలు అనే పొజిషన్కి వచ్చినటువంటి పరిస్థితి వియత్నాంలో ఇప్పుడు చోటు చేసుకుంది. బస్సులో మనం చూడొచ్చు కంటిన్యూస్గా ఎగ్జాక్ట్గా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి టైంలో బస్సు కంప్లీట్గా వాటర్ సగం వరకు వచ్చి చేరింది. ఒకవైపు మనం బాక్స్ నెంబర్ 2లో చూస్తున్నాం, సహాయక బృందాలు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి తోటి నైబర్స్ కూడా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి. వాటర్లో నుంచి అక్కడ నుంచి ఎలాగైనా మనం ఇక్కడ నుంచి దాటి వెళ్ళిపోవాలి, లేదంటే మనం ప్రాణాలతో ఉండమని చెప్పి భయమేసి అక్కడ ఉన్నటువంటి ఆ బృందాలన్నీ కూడా వచ్చి వాళ్ళని వేరే చోటి, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని వేరే చోటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరియు బాక్స్ నెంబర్ 3 వియత్నాం కంట్రీకి సంబంధించినటువంటి బీచ్ అది. ఈ కాల్మాగే తుఫాన్ ప్రభావంతో ఇటు భీకర వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో బీచ్ అన్ని కూడా కంప్లీట్గా అలలతో ఎగిసిపడి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ విరిగిపోయి మనం చూడొచ్చు. చెట్లన్నీ విరిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీచ్కి సంబంధించి షెల్టర్స్ ఉంటాయో, ఏదైతే సేల్స్ షాప్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఫుడ్కి సంబంధించినటువంటి క్యాంటీన్స్ ఉంటాయో, రకరకాలుగా బీచ్ కోసం వచ్చిన వాళ్ళు షాపింగ్ ఏరియా కోసం అని చూస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్స్ కూడా అన్ని నేలమట్టం అయిపోయా. ఏదైతే ఆ వర్షం తాకిడికి కంప్లీట్గా నేలమట్టం. అక్కడ కూడా కొంతమంది గల్లంతయ్యారని చెప్తున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్తున్నారు. ఇప్పటికీ మాత్రం వియత్నాంకి అప్రాక్సిమేట్గా కొన్ని వేల కోట్ల నష్టం అయితే వాటిల్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా కార్లు, వెహికల్స్ అవి చూస్తుంటేనే మనం ఆ పరిస్థితిని మనం అంచనా వేయలేకపోతున్నాం. అంటే కొన్ని లక్షలాది కార్లు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అవే కొన్ని కోట్లలో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కంప్లీట్గా వియత్నాం కంట్రీని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. విజువల్స్లో మనకి డ్రోన్ కెమెరా సహాయంతో కంప్లీట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, పట్టణాలు కంప్లీట్గా ఒక ఏరియాని మనం దాన్ని అంచనా వేయలేకపోతున్నాం, ఒక క్యాచప్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే పూర్తిగా వాటర్ అనేది కంప్లీట్గా తేలిపోయింది, వాటరే కనిపిస్తోంది. జనాలు అసలు ప్రజలు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు కూడా మాయమైపోయినట్లుగా కనిపిస్తుంది. ఇటువైపు మనం చూసుకుంటే కూడా కంప్లీట్గా మెయిన్ సిటీస్లో కూడా బయటికి వెళ్ళలేకుండా ఉంది పరిస్థితి. బండ్లలో వెళ్ళే వారి పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, కొంతమంది గల్లంతైపోయారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతోంది ప్రస్తుతం వియత్నాం కంట్రీ అని చెప్తూ ఉన్నారు. అండ్ కంప్లీట్గా ఎవరైతే వియత్నాం కంట్రీలో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారో, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో, వేరే వేరే కంట్రీస్ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా సేఫ్టీగా ఉండాలి. వెంటనే మీకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ చేరుకోవాలి అండ్ అక్కడ నుంచి ప్రస్తుతం సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నారు.
hàng hoang hết, chẳng báo lực. Xử hồi giờ á, hồi xưa mình ở đây đây đó. Anh em mô tô này. Nhiều vô kể, Thái Nguyên nhiều vô kể. Làm gì xe ngập nước. Năm chục hai cái. 50 hai cái.